ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా తన నియోజకవర్గం వారణాసిలో మోదీ ఇవాళ పర్యటించనున్నారు. వారణాసిలో జరిగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మేళనంలో ఆయన పాల్గొనున్నారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ పథకం కింద 17వ విడతలో 20,000 కోట్ల నిధులను దేశవ్యాప్తంగా ఉన్న 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కృషి సఖీలుగా శిక్షణ పొందిన స్వయం సహాయక బృందాల మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు. సాయంత్రం గంగా హారతి కార్యక్రమంలో పాల్గొనున్నారు ప్రధాని. పార్టీ కేడర్లో ధైర్యం నింపేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఫలితాలను సమీక్షిస్తూనే పార్టీ కీలక నేతలతో వరుస చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులతో ఈ నెల 22న తన కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. భవిష్యత్ కార్యాచరణ, టీడీపీ దాడులే ప్రధాన అంశాలుగా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సమగ్రంగా చర్చించి పలు కీలక సూచనలతో నేతలకు దిశానిర్దేశనం చేయనున్నారు వైఎస్ జగన్. ఈ నెల 24వ తేదీ నుంచి ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 22వ తేదీ తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. తొలుత ఈ నెల 19వ తేదీ నుంచే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ పెద్దలు అనుకోగా మంత్రులందరూ పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించకపోవడంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వాయిదా వేసినట్లుగా ప్రచారం నడుస్తోంది. 24వ తేదీ నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో 28 మంది ఐపీఎస్ల బదిలీలను చేశారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా రుతురాజ్, ఆసిఫాబాద్ ఎస్పీగా డివి శ్రీనివాసరావు, జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్, సూర్యాపేట ఎస్పీగా సన్ప్రీత్ సింగ్ బదిలీ చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే, మహబూబ్ నగర్ ఎస్పీగా జానకి ధారావత్, సైబర్ సెక్యూరిటీ ఎస్పీగా హర్షవర్ధన్, సిఐడి ఎస్పీగా విశ్వజిత్, బాలానగర్ డీసీపీగా సురేష్ని బదిలీ చేశారు. జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్, సూర్యాపేట ఎస్పీగా సన్ప్రీత్ సింగ్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే, వికారాబాద్ ఎస్పీగా నారాయణ రెడ్డిని బదిలీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తనపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఆయన ఇవాళ ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించనున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి నిబంధనలు సులభతరం చేస్తామని అన్నారు. పరిశ్రమలకు అవసరమయ్యే భూమిని వెంటనే కేటాయించి అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ సురేష్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన్ను పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా నియమిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో 2 హోదాల్లో ఉన్న ఎంపీ కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన ప్లేస్లో సురేష్ రెడ్డిని నియమిస్తూ లోక్సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్కు లేఖలు రాశారు. వచ్చే 4 రోజులు నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చి ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోపక్క గోవా నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉన్న ద్రోణి సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు, 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉండడంతో రానున్న 2 రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇటు తెలంగాణలో మరో 4 రోజులు విస్తారంగా వానలు పడతాయని వెదర్ రిపోర్ట్లో వెల్లడించింది. ప్రపంచ క్రికెట్లో సంచలనం నమోదైంది. న్యూజిలాండ్ బౌలర్ ఫర్గసన్ 4 ఓవర్లు వేసి ఒక్క రన్ కూడా ఇవ్వకుండానే మేడిన్ ఓవర్ చేశాడు. అంతేకాదు 3 వికెట్లు కూడా తీశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఆటగాడిగా ఫర్గసన్ రికార్డు సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్లో పపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్లో ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. గతంలో కెనడా బౌలర్ సాద్ బిన్ జాఫర్ కూడా 4 మేడిన్ ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. ఎన్నికల సంఘం ఈవీఎంల హ్యాకింగ్, మొబైల్ యాప్ గురించి పలు నిజాలను వెల్లడించారు. ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ వివిఆర్ కృష్ణరాజు ఫస్ట్ లెవెల్ చెక్ సమయంలో మొబైల్ యాప్ సాయంతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను ఎన్నికల సంఘం నియంత్రిస్తుందన్నారు. ఈవీఎం మాన్యువల్ 15వ పేజీలో వీటి గురించి స్పష్టంగా పేర్కొన్నట్లుగా వెల్లడించారు. ఇదే మొబైల్ యాప్తో ఈవీఎంను కంట్రోల్ యూనిట్లను మ్యానిపులేట్ చేయవచ్చునని స్పష్టం చేశారు కృష్ణమరాజు. ఎలన్ మస్క్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. ఎలన్ మస్క్ను ఈసీ భారత్కు ఆహ్వానించాలన్నారు. ఈవీఎంల హ్యాకింగ్ నిరూపణకు మస్క్కు అవకాశం ఇవ్వాలన్నారు. ఇప్పటికీ ఎవరు హ్యాకింగ్ను నిరూపించలేకపోయారని పురంధేశ్వరి స్పష్టం చేశారు.
గంజాయి డ్రగ్స్ నిర్మూలనపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి అనిత. గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, పర్యవసానాలు సీరియస్గా ఉంటాయంటూ వార్నింగ్ ఇచ్చారు. 3 నెలల్లో మార్పులు తీసుకొస్తామని స్పష్టం చేశారు. దిశ పోలీస్ స్టేషన్ల పేర్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తున్నామని అన్నారు హోంమంత్రి తానేటి వనిత. బోండా ఉమ కక్ష సాధింపులకు నిరసనగా వైఎస్ఆర్సీపీ దళిత నేత శిరోముండనం చేసుకున్నారు. జగదీష్కు చెందిన భవనాన్ని కూల్చివేసిన బోండా ఉమ వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేశాడన్న కోపంతో కక్ష సాధింపులకు దిగారు. అయితే కూల్చేసిన భవనం ఎదుట ఆవేదనతో గుండుతో అర్ధనగ్నంగా నిరసన తెలిపాడు బాధితుడు. ఏపీలో టీడీపీ దాడులు, దౌర్జన్యాలు ఆగడం లేదు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ అరాచకం సృష్టించింది. పెనుమూరు వైఎస్ఆర్సీపీ కన్వీనర్ విజయ్ కుమార్ ఇంటిపై దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు టీడీపీ నాయకులు. విజయ్ కుమార్ను చంపేస్తానంటూ బెదిరించారు టీడీపీ నేత అనంత్ కుమార్. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో టీడీపీ, బీజేపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సుబ్బా రాముడు పై దాడి చేశారు. ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రి తరలించారు. 20 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ టీడీపీ, బీజేపీ నేతలైన తిరుపాల్ రెడ్డి, పుల్లారెడ్డిలు బెదిరించారని, అయితే డబ్బులు ఇవ్వకపోవడంతోనే తనపై దాడికి పాల్పడ్డారంటూ సుబ్బారాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరంలో ఎస్పీ మేరీ ప్రశాంతిపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు పర్యటనలో చింతమనేని అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. తన అనుచరులను అడ్డుకోవడంతో ఎమ్మెల్యే చింతమనేని పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. చివరకు చింతమనేని అనుచరులను పోలీసులు అనుమతించడంతో వివాదం సద్దుమణిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. గ్రూప్ 1లో 1:100 చొప్పున మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను అనుమతించాలని అన్నారు. 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని, ఒక్కో పరీక్షకు 2 నెలల గ్యాప్ ఇస్తామన్న నాటి హామీను అమల్లోకి తీసుకురావాలని అన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్లకు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. తాము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు. బీఆర్ఎస్ అస్తవ్యస్తంగా వదిలిన ఆర్థిక వ్యవస్థను తాము సెట్ చేస్తున్నామని అన్నారు. చంద్రబాబును ఉదాహరణగా తీసుకోవాలని వారు మాట్లాడుతున్నారంటే బీఆర్ఎస్ ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు శ్రీధర్ బాబు. హైదరాబాద్ రాజేందర్ నగర్లో ఆదివారం యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాయాల్సిన ఓ యువతిని సమయానికి పరీక్షా కేంద్రానికి చేర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్కు నా అభినందనలంటూ పోస్ట్ చేశారు. ఆ యువతి యూపీఎస్సీలో విజయం సాధించాలని సీఎం కోరుకున్నారు. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ఈ నెల 19వ తేదీ హైదరాబాద్లో స్వాగత సన్మాన కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయించారు. అయితే రేపు ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ ఉండడంతో కిషన్ రెడ్డి రాక వాయిదా పడింది. ఇటు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కరీంనగర్ పట్టణానికి రేపు చేరుకోనుండడంతో కార్యకర్తలు భారీ స్వాగత ర్యాలీకి సిద్ధమయ్యారు. ఈ నెల 20న కిషన్ రెడ్డితో కలిసి బండి సంజయ్ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. నెల్లూరు జిల్లాలోని పెంచలకోనలోని పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి ఆంజనేయ స్వామిని ఎమ్మెల్యే రామకృష్ణతో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా ఈవో సాగర్ బాబు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగానన్నారు మంత్రి. హైదరాబాద్ నడిగడ్డ తాండాలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం లక్ష్మ తాండాలో మంత్రి సీతక్క పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులను కలిసి ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఇలాంటి ఘటనలకు గాంజా, మత్తు పదార్థాలే కారణమని, వాటిని అణిచివేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాటన్పల్లి రైస్ మిల్లులో ఇటీవల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై రైస్ మిల్లర్లు, ఇటుక బట్టీల యజమానులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి పనికి వస్తున్న కార్మికులు ఆధార్ కార్డు, ఫోటోలు తీసుకోవాలని, వారి కార్యకలాపాలపై నిఘా పెట్టాలని సూచించారు. రాత్రి వేళల్లో మహిళా కార్మికులకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో ఆర్ఎండ్బి అతిథి గృహంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి సమావేశం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్ను 4,016 రూపాయలకు పెంచాలని పోరాట సమితి సభ్యులు కోరారు. దివ్యాంగుల పెన్షన్ 6,000కు పెంచాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని పోలవరం ఎల్ఎన్డిపేట గ్రామ శివారులో నాటుసారా తయారీ స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న 3,200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. 5 లీటర్ల సారాను సీజ్ చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 6 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోక్సో యాక్ట్తో పాటు పలు కేసులు నమోదు చేశారు. ఇటీవల పాడేరు మోదుకొండమ్మ అమ్మవారి జాతరలో 6 ఏళ్ల బాలికపై నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే పిల్లల పాలిట యమపాసినిగా మారిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మానస రాజు దంపతుల మధ్య గత కొద్ది రోజులుగా కలహాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో మానస విచక్షణ మరిచి తన 2 పిల్లలను నీటి సంపులో పడేసి తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసి విఫలమైంది. చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గంజాయి అమ్మకాలకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోందన్న విమర్శల నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 12 మంది సభ్యుల గల ముఠాను మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. 6 కిలోల గంజాయితో పాటు 3 బైకులు, 12 సెల్ ఫోన్స్, 46,000 నగదును పోలీసులు సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మోతే, మునగాల, నడిగూడెం మండలాల్లో భారీగా ఈదురుగాలు, ఉరుములకు జనం భయాందోళనకు గురయ్యారు. జాతీయ రహదారిపై జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన భారీ గేట్లు ఈదురుగాలులకు కొంత దూరం కొట్టుకుపోయాయి. హైదరాబాద్ టోలీ చౌక్లో ఈదురుగాలు విధ్వంసం సృష్టించాయి. గోల్కొండ ఎండి లైన్స్లో ఈదురుగాలులో దాదాపు 200 ఏళ్ల వయసున్న చెట్టు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా 4 వాహనాలు ధ్వంసమయ్యాయి. స్థానికులకు ఫిర్యాదుతో అధికారులు కూలిన చెట్టును తొలగించి వేశారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల సెప్టెంబర్ నెల కోటాను ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవ టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20వ తేదీ వరకు ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఉంది. కళ్యాణోత్సవం, ఉంజాల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను ఈ నెల 21న విడుదల చేయనుంది. మాటల మాంత్రికుడు, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి మెట్టుకాలిబాటు గుండా నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు. రాత్రి తిరుమలలో బస చేశారు. నేడు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని త్రివిక్రమ్ దర్శించుకోనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సాయిబాబా భక్తురాలు సులోచనమ్మ ఇంటికి భక్తులు క్యూ కడుతున్నారు. సాయిబాబా విగ్రహం నుంచి చెమట వస్తుందనే విషయం బయటకు తెలియడంతో విగ్రహాన్ని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు జనం. 2 ఏళ్ల క్రితం షిరిడీ నుంచి విగ్రహాన్ని తెస్తే గత 2 నెలలుగా విగ్రహం నుంచి తడి వస్తోందని భక్తురాలు సులోచనమ్మ చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు కొండెక్కాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే టమాటా రేటు 3 రెట్లు పెరగ్గా మిగిలిన కూరగాయల ధరలు 30 నుంచి 50% మేర పెరిగాయి. ప్రస్తుతం కిలో టమాటా పలు ప్రాంతాల్లో 80 రూపాయల వరకు పలుకుతుండగా మిగిలిన కూరగాయల ధరలు మినిమం కేజీ 50 రూపాయల వరకు పలుకుతున్నాయి. వాయనాడు లోక్సభ స్థానాన్ని రాహుల్ గాంధీ వదులుకోవడంతో ఆ స్థానంలో ప్రియాంక వాద్రా పోటీ చేయనున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు ప్రకటించాయి. కంచుకోట, రాయ్బరేలీకే రాహుల్ జైకొట్టడంతో వాయనాడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇటు తొలిసారి ప్రియాంక వాద్రా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇది ఉద్వేగపూరిత నిర్ణయమన్న రాహుల్ వాయనాడు ప్రజల కోసం తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. వారి కోసం జీవితకాలం పనిచేస్తానని మాటిచ్చారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో శాంతి భద్రతల పరిస్థితులపై కీలక సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మణిపూర్లో తాజా పరిస్థితిని సమీక్షించారు. జాతుల వైరంతో దాదాపు 13 నెలలుగా అల్లర్లతో అట్టుడుగుతోంది మణిపూర్. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు చేపట్టినా హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప సిఐడి ఎదుట హాజరయ్యారు. పోక్సో కేసులో ఆయన్ను విచారించారు దర్యాప్తు అధికారులు. దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు. పోక్సో కేసులో యడ్యూరప్పను అరెస్ట్ చేయవద్దని ఇటీవల కర్ణాటక హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ కేసు విచారణకు హాజరయ్యే సమయంలోనూ ముందస్తు నోటీసు లేకుండా అదుపులోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది.
పశ్చిమ బెంగాల్లో 2 రైళ్లు ఢీ కొట్టుకున్న ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరగా 41 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది రైల్వే శాఖ. తీవ్రంగా గాయపడిన వారికి 2.5 లక్షలు అందజేయనుంది. దేశవ్యాప్తంగా ఖరీదైన నగరాల్లో మొదటి స్థానంలో ముంబై ఉందని మోర్సెస్ 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే వెల్లడించింది. సిటీ ఆఫ్ డ్రీమ్స్గా పేరున్న ముంబైలో జీవన వ్యయం భారీగా పెరిగిందని నివేదికలో తెలిపింది. వ్యక్తిగత ఖర్చులు, రవాణా ఖర్చులు, గృహ అద్దెలు అధిక స్థాయిలో ఉన్నాయని సర్వేలో వెల్లడైంది. ఇటు ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన నగరాల్లో 136 ర్యాంకు ముంబై చేరుకుంది. ఢిల్లీ 164, చెన్నై 186, బెంగళూరు 195, హైదరాబాద్ 202 స్థానాల్లో నిలిచింది. దేశంలో ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణం కంటే సగటున 20% వర్షాలు తక్కువగా పడ్డాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మధ్య భారతంలో 29% వర్షపాతం తక్కువగా నమోదవగా దక్షిణాది రాష్ట్రంలో మాత్రం సాధారణం కంటే 17% అధిక వర్షపాతం నమోదైందని వెల్లడించింది. వాయువ్య రాష్ట్రాల్లో ఏకంగా సాధారణం కంటే 68% తక్కువ వర్షపాతం రికార్డవగా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 20% తక్కువ వర్షం పడిందని చెప్పింది. హమాస్ లక్ష్యంగా గాజాపై గత కొంతకాలంగా భీకర యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. యుద్ధ నిర్ణయాల్లో కీలకమైన వార్ క్యాబినెట్ను రద్దు చేసింది. దేశ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు వార్ క్యాబినెట్ను రద్దు చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేతలు వార్ క్యాబినెట్ కమిటీ నుంచి ఇటీవల బయటకు రావడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. సైప్రస్తో జరిగిన మ్యాచ్లో ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ 27 బంతుల్లోనే శతకం బాధిస్తాడు. పోటీ క్రికెట్ చరిత్రలోనే ఇది వేగవంతమైన శతకం. అంతర్జాతీయ టీ20లో నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ నమోదు చేసిన ఫాస్ట్ సెంచరీని సాహిల్ చౌహాన్ కేవలం 4 నెలల్లోనే బదలుగొట్టేశాడు. ఈ క్రమంలో సాహిల్ విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 చిత్రం రిలీజ్ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ను మూవీ మేకర్స్ ప్రకటించింది. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది చిత్ర యూనిట్. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్లో ఉన్న కారణంగా తొలుత ప్రకటించిన ఆగస్టు 15న సినిమా విడుదల చేయలేకపోతున్నామని వివరించింది.